ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు నామములో శుభములు, వందనాలు తెలియజేస్తూ ఈ పునరుద్ధాన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమంలో మనం ముందుకు సాగుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. గతించిన దినములన్నింటిలో కూడా మీ క్షేమాన్ని, మీ భద్రతను, మీ కాపుదలనిచ్చి మీ రెక్కల చాటును మాకు ఆశ్రయం ఉంచి తండ్రి, ఈ పునరుద్ధాన దినమున ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మా ఆత్మీయ బిడ్డలందరితో కలిసి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించేటటువంటి భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, నీవెంతైనా నమ్మదగిన దేవుడు అని మీ అపారమైన ప్రేమలో మేము దాచబడినట్లుగా గ్రహించి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఆరాధిస్తున్నా. కనెక్ట్ అయినటువంటి మా ప్రియులందరినీ కూడా మీరు దృష్టించి దీవించండి. పాటల ద్వారా మహిమ పొందండి. వాక్య భాగం నుండి మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రతి పరిస్థితిని మీ స్వాధీనంలో ఉంచుకునండి. కరెంటు ద్వారా కానీ, ఈ యొక్క గ్యాడ్జెట్స్ వల్ల కానీ ఎటువంటి అంతరాయం కలగకుండా మీ సన్నిధి కాంతిని మా అందరిపై ప్రకాశింపచేసి మీ ఆధ్వర్యములో ఈ కార్యక్రమాన్ని ప్రారంభము నుండి ముగింపు వరకు దేవునికరంగా జరిపించి మహిమ పొందండి. కూడినటువంటి మా బిడ్డలందరితో మీ ఆశీర్వాద హస్తాన్ని చాపి వారిని దీవించండి. మీ వాక్య సారాంశము సత్యముని జ్ఞాపకం చేస్తుండగా ఈ ఆపత్కాల సమయంలో మీ వాక్యము ద్వారా మేము దీవించబట్టుకు, ఆదరించబడగలటకు మీ కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో కోయర్ వారితో కలిసి మనము స్తుతిస్తూ దేవుడిని ఆరాధిస్తూ కార్యక్రమంలో ముందుకు సాగుదాం. లెట్ us worship our Lord along with the choir. ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్, కొనియాడేదన్, నే పాడేదన్, కొనియాడేదన్, నే పాడేదన్, కొనియాడేదన్. నా ప్రియ యేసుక్రీస్తునే ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తునే ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తునే ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తునే ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు, ప్రాణనాథుడు, నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కల్వరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కల్వరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, వెలా కట్టలేని కల్వరిలో ప్రేమ. బలి అయిన ప్రేమ, నాకై బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ, నాకై బలి అయిన ప్రేమ.
ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను చప్పట్లు కొడదాం మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి రక్తము కాచి రక్షణనిచ్చి పరము పెట్టి పరముకు చేర్చే గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసు క్రీస్తునే ప్రకటించును 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 మహోన్నతుడా అద్భుతాలు చేయువారా నీలాలేరెవరు నీలాలేరెవరు మహోన్నతుడా అద్భుతాలు చేయువారా నీలాలేరెవరు నీలాలేరు ఎవరు ఇలాగెవరు లేరు ఆయన నీ వంటి వారు ఎవరు లేరు ఆయన నిన్ను పోలిన వారు ఎవరు లేరు ఆయన You are the only God. Thank you. Thank you, Lord. మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతుము మహోన్నతుడా అద్భుతాలు చేయువారా నీలాలేరెవరు నీలాలేరెవరు మహోన్నతుడా అద్భుతాలు చేయువారా
ఎవరు వందనాలు ఆయన. ఇన్ని రోజులు ఈ సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు వందనాలు ఆయన. థ్యాంక్ యూ ఫాదర్. ఈ కష్ట సమయంలో, ఈ క్లిష్ట సమయంలో మీరు మాకు తోడై ఉన్నారు దేవ తండ్రి. ఎంతోమందికి ఆదరణ లేదు ఆయన, కానీ మీరు మీ ఆదరణను మాకు తోడించారు దేవ తండ్రి. మీకు వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించదం. నీ నామమెంతో గొప్పది, మేము ఆరాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించదం. నీ నామమెంతో గొప్పది, మేము ఆరాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువారా, నీలాలేరెవ్వరు, నీలాలేరెవ్వరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువారా, నీలాలేరెవ్వరు, నీలాలేరు ఎవరు. అద్వితీయ దేవుడా మీకు వందనాలు. ఆది సంభూతుడా మీకు వందనాలు. యుగ యుగాలు మారిపోయినా మీరు మారని దేవా తండ్రి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. మనుషులు మారినా మీరు మారరు దేవా తండ్రి. మార్పు లేని దేవా మీకు వందనాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు నాయన. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ గాడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమపరచెదం. అద్వితీయ దేవుడా, ఆది సంభూతుడా, మా కరములను జోడించి మేము మహిమపరచెదం. మహోన్నతుడా, అద్భుతాలు చేయువారా, నీలాలేరెవ్వరు, నీలాలేరెవ్వరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువారా, నీలాలేరెవ్వరు, నీలాలేరు ఎవరు. అవును నాయన, నీలా ఎవరు లేరు నాయన. థ్యాంక్ యూ మాస్టర్. చివరిసారిగా అందరం చేతులు ఎత్తి దేవుని ఆరాధిద్దాం. ఆయన ప్రతి ఒక్కరు ఎక్కడున్నారో అక్కడ నిలబడి చేతులు ఎత్తి ఏక స్వరంతో, ఏక హృదయంతో మన దేవాది దేవుణ్ణి వేడుకుందాం, ఆరాధిద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నోళ్ళను తెరుద్దామండి, నోళ్ళను తెరిచి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ. మహోన్నతుడా, అద్భుతాలు చేయువారా, నీలాలేరెవ్వరు, నీలాలేరెవ్వరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువారా, నీలాలేరెవ్వరు, నీలాలేరు ఎవరు. చివరిసారిగా మహోన్నతుడా, అద్భుతాలు చేయువారా, నీలాలేరెవ్వరు,
నీలా లేరెవరు మహోన్నతుడా అద్భుతాలు చేయువారా నీలా లేరెవరు నీలా లేరు ఎవరు నీలా లేరు ఎవరు నీలా లేరు ఎవరు థ్యాంక్ యూ వందనాలు నాయన నీలా లేరెవరు నాయన ఈ లోకంలో మా బంధువులు మా మిత్రులు మా కుటుంబం మమ్మల్ని తృణీకరించిన మీరు మాకు తోడైనారు నమ్ముచున్నాం దేవతండి. మీరు మాకు తోడుంటారని సెలవిచ్చారు దేవతండి. మీకు వందనాలు. థ్యాంక్ యూ. మా స్తుతులను అంగీకరించాలని విశ్వసిస్తూ మా ప్రార్థనల్ని మా తలంపులని మా జీవితాలని మీ పాదాల చెంత చేర్చుకుంటున్నాం దేవతండి. థ్యాంక్ యూ. మీరు మాత్రమే మాకు రక్షణ. మీ ద్వారా మాత్రమే మాకు విమోచన. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మరొకసారి ఆన్లైన్ వ్యూవర్స్ అందరినీ, సంఘ సభ్యులను ప్రేమతో ఈ యొక్క ఉదయకాల ఆరాధనకు ఆహ్వానిస్తుంటున్నాను. ఇంతవరకు స్తుతుల ద్వారా మహిమ పొందిన దేవుడు వాక్య భాగం నుండి మనతో మాట్లాడినట్లుగా అందరము శ్రద్ధ వహించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈనాటి ధ్యానాంశము స్ట్రెంగ్థెన్ ద వీక్. స్ట్రెంగ్థెన్ ద వీక్, బలహీనులను బలపరచుట అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. బలహీనులను బలపరచుట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 15 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని పరిశుద్ధాత్ముని సహాయంతో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుని ఆశీర్వాదాలు పొందుకుందాం. మరి దేవుని బిడ్డలుగా మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత ఏమనగా, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ తన బిడ్డలుగా అయ్యేటటువంటి అధికారాన్ని, ఆధిక్యతనిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటి అమూల్యమైన రక్షణను కలిగినటువంటి మనకు ఈ యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి తలంపులేవో శ్రద్ధగా ఆలకిస్తూ వాక్య ధ్యానంలో లీనమై ముందుకు సాగుదాం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ని నేను న్యూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బైబిల్ నుంచి చదువుతుంటున్నాను. Now we are strong. Now we who are strong ought to bear the weaknesses of those without strength and not just please ourselves. ఒక చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా వ్రాయించినట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. ఇందులో ఈ వాక్యంలో 4 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నట్టుగా మనం చూడగలగాలి. మొదటిది నౌ. తెలుగు బైబిల్లో కాగా అనేటటువంటి మాట ఇవ్వబడినప్పటికీ కూడా ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో దగ్గరగా ఉన్నటువంటి మాటను చూసినప్పుడు నౌ అనేటటువంటిది తడవు చేయకుండా, ఆలస్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది దేవుడు ప్రస్తుతము నీకు నాకు మనందరికి ఇస్తున్నటువంటి సూచనగా భావించి యూ షుడ్ గెట్ ఇన్ టు యాక్షన్. నౌ వీ హూ ఆర్ స్ట్రాంగ్. మొదటి మాట, నౌ వీ హూ ఆర్ స్ట్రాంగ్.
అంటే బలవంతులమైనటువంటి మనము అనేటటువంటిది మొదటిది. రెండవది ఆట్ టు బేర్ ది వీక్నెసెస్ అనేటటువంటిది రెండవ మాట. ఆట్ టు బేర్ అంటే వారి యొక్క బలహీనుల యొక్క దౌర్బల్యములను అనేటటువంటి ఒక రెండవ మాట వస్తుంటా ఉంది. మూడవది ఆఫ్ దోస్ వితౌట్ స్ట్రెంగ్త్, బలము లేనటువంటి వారి యొక్క అనేటటువంటి అర్థం. అండ్ నాట్ జస్ట్ ప్లీజ్ అవర్ సెల్స్, మనకు మనమే సంతోషపరుచుకొనక అనేటటువంటి మాట. దేవుని బిడ్డలారా, సహజంగా మానవుడికి ఉన్నటువంటి స్వభావ సిద్ధమైనటువంటి గుణం ఏంటంటే మనం ఎలా సంతోషంగా ఉండాలి అని ఎక్కువ మంది అనుకోవడము మంచిదే, ఇట్స్ నాట్ అబ్నార్మల్. కానీ కొంతమంది మనం సంతోషంగా ఉండడం మాత్రమే కాకుండా మన పొరుగు వారిని, మన ఎదుట ఉన్నటువంటి వారిని కూడా ఎలా సంతోషపరచాలి అనేటటువంటిది చాలా తక్కువ మందికి ఉండేటటువంటి ఆలోచన. ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలని ఈ వాక్యములో కూర్చి ఎందుకు రాయించాడు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం. ఇందులో బలవంతులమైనటువంటి మనము, దీనికి వెంటనే మనకు అర్థం కావాల్సినటువంటి సత్యము, ఎవరి బలం మనకిచ్చారు అనేటటువంటిది వెంటనే విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా రావాల్సినటువంటి ఒక ప్రామినెంట్ థాట్. బలహీనులమైనటువంటి మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అని పౌలు భక్తుడు ఇదే రోమాపత్రికలో రాస్తాడు. మనము ఎప్పుడు బలహీనులమై ఉన్నామో అప్పుడు క్రీస్తునందు బలవంతులము అని పౌలు భక్తుడు రాస్తాడు. అంటే వీటిలో ఉన్నటువంటి సారాన్ని కొద్దిగా గమనించినప్పుడు అందరి మానవుల వలె మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా, అందరి మానవుల వలె మనకు కూడా ఒక పౌష్టిక సంబంధమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనకు కలిగేటటువంటిది ఈ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది తెలిసినప్పటికీ కూడా, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్స్. అంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి శక్తి ఒకటే మనకు సరిపోదు. దేవుని బిడ్డలుగా రకరకాలుగా పరిపరి విధాలుగా ఆయన ఇవ్వబోయేటటువంటి శక్తి ఏంటో మరి దేవుని యొక్క వాక్యం మనకి శ్రద్ధగా బోధిస్తుంటాం. దేవుని బిడ్డలారా, we became spiritually strong because Jesus Christ died for us on the cross to pay the penalty on our behalf. మనం ఎందుకు బలవంతులమేమని చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయిన కారణం వల్ల, ఆయన మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి మరణమును ఓడించి మరి ఆయన గెలిచి లేచినటువంటి కారణం వల్ల ఆ పునరుద్ధాన శక్తి మనలో ఇవ్వడం వలన మాత్రమే మనం బలవంతులమయ్యామనేటటువంటి సత్యము ఆయన బిడ్డలుగా ప్రతి నిత్యము కూడా అర్థం చేసుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. 5వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూద్దాం. రోమన్స్ చాప్టర్ 5 verse 6 6వ వచనంలో అంటారు చూడండి, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అంటే మనం ఇంకా బలహీనులమై ఉండగా పాప సంబంధమైనటువంటి ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి జీవితం చేత మనలో శక్తి సారము ఏమీ లేకుండా మరి నిస్సహాయులుగా ఉన్నటువంటి స్థితిలో మరణానికి, ఆ యొక్క నిత్య నరకానికి అప్పచెప్పబడవలసినటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన చనిపోయెను అని పౌలు భక్తుడు ఇదే రోమా సంఘానికి తెలియజేస్తుంటున్నాడు. దట్స్ హౌ వి రిసీవ్డ్ గాడ్ గివెన్ స్ట్రెంగ్త్. దేవుడిచ్చినటువంటి శక్తిని ఆ విధంగా మాత్రమే మనం పొందుకున్నామనేటటువంటిది బైబిల్ జ్ఞాపకం చేసేటటువంటి ఒక అమోఘమైనటువంటి సత్యం. హీ పాస్డ్ ఆన్ ది రిజరక్షన్ స్ట్రెంగ్త్ టు ఆల్ దోస్ హూ ఆర్ సేవ్డ్. ఆ పునరుద్ధాన శక్తిని తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ హీ పాస్డ్ ఆన్ అనగా ఆయన వారికి అది సంక్రమించేటట్లుగా చేశాడంట. అది దేవుడిచ్చేటటువంటి ఆధిక్యతలో భాగంగా ఆ పునరుద్ధాన శక్తిని మనందరికీ కూడా ఇచ్చాడు కనుక ఇక్కడ పౌలు భక్తుడు 15వ అధ్యాయంలో అంటాడు, మనం బలవంతులమైనటువంటి మనము అని అంటాడు. ఇప్పుడు ఎలా బలవంతులమయ్యామో మనకు అర్థమై ఉంటుండొచ్చు. Holy Spirit prompted Apostle Paul to direct all believers to bear the weak people. పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి మరొక ఇన్స్ట్రక్షన్, సూచన ఏమంటే, మరి ఇక్కడ ప్రతి బిలీవర్ కూడా ఎలా మరి ఏ విధమైనటువంటి సూచన కలిగి ఉండగలగాలి? బలహీనులైనటువంటి వారిని చూడండి, ఇక్కడ అంటాడు మరి మనకు మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై ఉన్నాము. బలహీనుల దౌర్బల్యము అంటే ఈ లోకపరంగా, ఆత్మీయపరంగా
పరిపరి విధాలుగా బలహీనులైనటువంటి వారికి దౌర్బల్యము అంటే వాళ్ళకున్నటువంటి దుస్థితిని మనము భరించబద్ధులమై ఉన్నాము. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వీ నీడ్ టు ఫాలో గివెన్ బై క్రైస్ట్ హిమ్సెల్ఫ్. క్రీస్తు ద్వారా ఇవ్వబడినటువంటి ఈ సూచనను బద్ధులమై ఉన్నామంటే యు ఆట్ టు అనేటటువంటి మాట. నీవు తప్పనిసరిగా దీన్ని అనుసరించాలి, బలహీనులకు మనం చేయూతనివ్వాలి అనేటటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా, దీన్ని ఆధారం చేసుకొని చూసినప్పుడు బలవంతులు ఎవరో, ఎలా బలం మనకు సంక్రమించిందో మనం తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి పౌలు భక్తుని ద్వారా ఇస్తున్నటువంటి సూచన ఏంటంటే బలహీనులైనటువంటి వారిని ఆదరించబద్ధులమై ఉన్నాము, వారిని బలపరచబద్ధులమై ఉన్నాము, వారి దౌర్బల్యమైనటువంటి పరిస్థితి నుంచి మరి లేవనెత్తబద్ధులమై ఉన్నాము అనేటటువంటి సూచన ఇస్తున్నప్పుడు యూ కాంట్ ఎస్కేప్ గాడ్ గివెన్ రెస్పాన్సిబిలిటీ. చాలామంది ఇది నాకు సంబంధించింది కాదు, ఇది నాకు పట్టింది కాదు, ఇది ఒక దేవుని సేవకుడు, ఒక ప్రవక్త, ఒక కాపరో, ఒక ఇవాంజలిస్టో, సువార్థికుడు ఎవరో ఒకరు చేయాలనుకుంటున్నప్పటికీ కూడా రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సూచనగా మనం దీన్ని పరిగణించగలగాలి. దేవుని బిడ్డలారా, we need to understand the categories, types of weak people. ఎటువంటి బలహీనులు ఉన్నారో కూడా నెక్స్ట్ స్టెప్లో మనకు అర్థం కావాలి. మొట్టమొదటిది మనకు బలం ఎలా వచ్చిందో మనం తెలుసుకున్నాం. రెండవది బలహీనులు ఎవరో, వారికి ఏం చేయాలని మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడో తెలుసుకున్నాం. మూడవది ఈ బలహీనులు ఎవరు అనేటటువంటి సత్యం కూడా మనకు అర్థం కావాలి. సిస్టమేటిక్గా దీని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. మొదటిది ఫిజికల్లీ వీక్ పీపుల్, భౌతికంగా బలహీనంగా ఉండేటటువంటి వారు. చూడండి, కొంతమంది పౌష్టికాహారం లేకనో, లేదా వారికి ఆర్థిక వనరులు సరిగా లేకనో, లేదా వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క పేదరికం వలనో చాలామంది ఫిజికల్గా వీక్ ఉండేటటువంటి వాళ్ళు కనపడతారు. మన దేశము చాలా వరకు ఇప్పుడు ఇది డెవలపింగ్ అన్నారు, ఇప్పుడు ఆల్మోస్ట్ బిగినింగ్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీ కేటగిరీస్లో మన భారతదేశం చేర్చబడింది. కానీ ఇంకా ఒక్క పూట తిండి దొరకనటువంటి వాళ్ళు దెర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అని ఇంకా భారతదేశంలో స్టాటిస్టిక్స్ తెలియచేయబడుతుంటా ఉన్నాయి. మరి బెగ్గర్స్గా ఉండేటటువంటి వారు, తర్వాత ఆర్ఫన్స్గా ఉండేటటువంటి వారు, తర్వాత డ్రగ్ అడిక్ట్స్గా ఉండేటటువంటి వారు, కడుబీదతనాన్ని అనుభవించేటటువంటి వారికి, ఇంకా మరి చాలామందికి ఒక పూట కూడా సరైనటువంటి భోజనం దొరకనటువంటి వారు ఇంకా మన దేశంలో ఉన్నారనేటటువంటి అంచనాలు ప్లానింగ్ కమిషన్ వాళ్ళు తెలియజేస్తుంటున్నారు. కానీ ఇంకా మనం కొన్ని వెనుకబడినటువంటి ప్రాంతాలకు, మేబీ సమ్ ఆఫ్ ది ఆఫ్రికన్ కంట్రీస్లకు వెళితే యూ కాంట్ ఈవెన్ లుక్ ఎట్ ది ప్లైట్ ఆఫ్ దోస్ పీపుల్. మరి రిబ్స్ అన్నీ కూడా, ఎముకలన్నీ బయట కనబడుతున్నట్టు, కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినట్టుగా, మరి వాళ్ళు నడవటానికి కూడా శక్తి లేకుండా ఉండేటట్లుగా, వారు వారి కుటుంబస్తులు కూడా భయంకరమైనటువంటి మాల్నరిష్డ్ పీపుల్గా కనబడేటటువంటి ఆ దుస్థితి మన కళ్ళతో కూడా చూడలేకపోయేటటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, చాలామంది దే ఆర్ ఫిజికల్లీ వీక్ ఈవెన్ టుడే. రెండవది ఫైనాన్షియలీ వీక్, ఆర్థికమైనటువంటి వంశపారంపర్యంగా వచ్చేటటువంటి అప్పుల బాధ వలనో, లేదా వాళ్ళకి సంపాదన సరిగా లేని కారణం వలనో, సంపాదించేటటువంటి సామర్థ్యం లేనటువంటి కారణం వలనో, లేదా ఇక చూడండి, మనకి మన దేశంలో ఇప్పుడు సరిగా అది కనబడకపోవచ్చాము కానీ వెట్టి చాకిరి అనేటటువంటిది ఒక రకమైనటువంటి స్లేవరీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. రాజులు ఉన్నటువంటి కాలంలో ఆ బానిసత్వం అనేటటువంటిది ఉండేది. ఇప్పుడు భూరాజులు, సామంతులు ఉండేటటువంటి వారి దగ్గర ఇంకా చాలామంది ఈ దయనీయమైనటువంటి పరిస్థితిలో బ్రతికేటటువంటి వారు ఉంటున్నారు, ఫైనాన్షియలీ వీక్ పీపుల్. మూడవది ఇమోషనల్లీ వీక్. దేవుని బిడ్డలారా, సైకలాజికల్గా వీరు ఏదైనా శోధన అంటే తట్టుకోలేరు, ఏదైనా సమస్య అంటే తట్టుకోలేరు, ఎవరికి ఏదైనా అయిందంటే తట్టుకోలేరు. అంటే దేర్ మైండ్ సైకలాజికల్ స్టేటస్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్. మరి ఈ యొక్క మానసిక సంబంధమైనటువంటి ఆ శక్తి ఎక్కువగా లేనటువంటి వారు. ఏదైనా చూస్తే భయం అవుతుంటా ఉంది, ఎవరైనా మరి క్రూరమైనటువంటి వారిని చూస్తే భయం, చీకటి అంటే భయం, లేదా ఒక మరణం అంటే భయం. ఇటువంటి మరి ఇమోషనల్లీ వీక్ పీపుల్ కూడా ఇంకా చాలామంది మనకు కనబడేటటువంటి వారు ఉంటున్నారు. నాలుగవది స్పిరిచువల్లీ వీక్ పీపుల్, ఆత్మ సంబంధంగా బలహీనమైనటువంటి వారు. క్రీస్తుని ఎరగనటువంటి వారందరూ కూడా ఈ ప్రపంచంలో దాదాపుగా 780 నుంచి 800 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా క్రీస్తుని ఎరగనటువంటి వాడు, క్రీస్తును అంగీకరించినటువంటి వారు, వీరందరూ కూడా స్పిరిచువల్లీ వీక్ పీపుల్, స్పిరిచువల్లీ అవే ఫ్రమ్ గాడ్ అండ్ గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప నుండి, దేవుని యొక్క సాన్నిధ్యం నుండి దూరంగా ఉన్నటువంటి వారు, ఇంకా దగ్గరికి రాలేకపోయేటటువంటి వాళ్ళు, దే ఆర్ స్పిరిచువల్లీ వీక్ పీపుల్. దేవుణ్ణి ఎరిగినటువంటి వారు కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేని కారణం వల్ల, వాక్యం యొక్క లోతుల్లోకి వెళ్ళలేకపోయిన కారణం వల్ల, పెరిఫెరల్ లెవెల్లో భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం,
నేమ్ సేక్ క్రిస్టియన్స్ అని అంటాం. వీళ్ళకి కూడా దే ఆర్ మెనీ పీపుల్ స్పిరిచువల్లీ వీక్. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడవలేకపోయేటటువంటి వాళ్ళు కూడా క్రైస్తవుల యొక్క కోవలలో స్పిరిచువల్లీ వీక్గా ఉండేటటువంటి వారు చాలామంది లేకపోలేదు. దేవుని బిడ్డలారా, ఐదవది చూసినప్పుడు ఎడ్యుకేషనల్లీ వీక్. చూడండి, మరి కొన్ని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ అని ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాలు తెలియచేయబడుతుంటా ఉన్నాయి. ఇంకా ఇఫ్ యూ గో టు సమ్ పార్ట్స్ ఆఫ్ నార్త్ ఇండియా, దే డోంట్ హ్యావ్ ద యాక్సెస్ టు స్కూల్ అండ్ స్కూల్ సిస్టమ్. చాలామంది స్కూల్స్కి వెళ్ళలేక ఈ నిరక్షరాస్యులుగా ఉండేటటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. ఇల్లిటరేట్స్ అని అంటాం దాన్ని, నిరక్షరాస్యులుగా ఉండేటటువంటి వారు ఎడ్యుకేషనల్లీ దే ఆర్ డిప్రైవ్డ్. వారు స్కూల్స్కి వెళ్ళలేక, చదువుకోలేక, వాళ్ళకి ఆలోచన లేక సంవత్సరాల తరబడి ఆ బీదరికంలో కొనసాగేటటువంటి వాళ్ళకు కూడా ఎడ్యుకేషనల్లీ వీక్ పీపుల్ అని కూడా మనం చూడగలగచ్చు. ఆరవది చూసినప్పుడు సోషల్లీ వీక్ పీపుల్. సామాజికంగా కొన్ని మన దేశంలో ఈ యొక్క వర్ణనలు లేదా ఈ యొక్క కుల వ్యవస్థ ఉంది కనుక మరి బయట దేశాల్లో ఎక్కువగా ఈ రేషియల్ ఫీలింగ్ ఏ విధంగా ఉన్నాయో, ఇంకా మన దేశంలో ఆయా ప్రాంతాల్లో మారుమూలల్లో మరి ఈ యొక్క సోషల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ కూడా చాలామంది ఉన్నట్టుగా కనబడుతుంటున్నారు, సోషల్లీ వీక్ పీపుల్. ఏడవది దోస్ హు డు నాట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. జ్ఞానపరంగా, వివేకపరంగా వెనుకబడినటువంటి వారు. ఈ జ్ఞానం అనేటటువంటిది పుస్తకాలు ఇచ్చేటటువంటి జ్ఞానం వేరు, వార్తాపత్రికలు, టెలివిజన్స్ ఇచ్చేటటువంటి జ్ఞానం వేరు, లేదా ఇంటర్నెట్ ఇచ్చేటటువంటి జ్ఞానం వేరు. కానీ సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను ద్వారా 9వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినట్లుగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని రాస్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని గురించిన తెలివి వివేచనకు ఆధారం అని అంటాడు. అంటే దేవుడిచ్చేటటువంటి జ్ఞానము దట్ ఈస్ సర్టన్లీ సుపీరియర్ దాన్ ది వరల్డ్లీ నాలెడ్జ్. ఈ లోకపరంగా సంపాదించుకునేటటువంటి, బుకిష్ పరంగా సంపాదించుకునేటటువంటి జ్ఞానము కంటే దేవుడిచ్చేటటువంటి జ్ఞానము చాలా అపరిమితమైనది, అమోఘమైనటువంటిదని లేఖనం జ్ఞాపకం చేస్తుంటారు. దీనికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూస్తే, ది నాలెడ్జ్ అండ్ విజ్డమ్ వాట్ సోలొమన్ హ్యాడ్ ఇన్ హిజ్ లైఫ్ టైమ్. సొలొమోనుకి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం, దానియేలు భక్తునికి ఇచ్చినటువంటి వివేచనతో కూడినటువంటి జ్ఞానం. రాజుగారికి కల వచ్చింది. కన్నక తర్వాత ముఖం చాలా జీవితం వికారం అయిపోయింది. తెల్లవారికల్లా కళ మర్చిపోయిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అడ్వైజర్స్ అందరినీ కూడా పిలిచాడు, జ్ఞానులు కూడా పిలిచాడు. హీ వాజ్ టెల్లింగ్, లాస్ట్ నైట్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్. గత రాత్రి నాకు ఒక భయంకరమైనటువంటి కళ వచ్చింది. ఆ యొక్క కలత చేత నేను కన్నటువంటి కళను కూడా మర్చిపోయాను. ఎవరైతే నేను కన్న కళ చెప్పి ఆ కళ యొక్క భావం చెప్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి బహుమానం ఇస్తాను. అదర్వైజ్ ఐఎమ్ గోయింగ్ టు ఎలిమినేట్ యూ. అంటే మీరు అయితే నా కళన చెప్పి కళ గుర్తు చేసి దానికి ట్రాన్స్లేషన్ అయినా చేసి చెప్పాలి, లేదా మీరు మీ జీవితాన్ని మర్చిపోవాలనేటటువంటి చాలా భయంకరమైనటువంటి స్థితి గురి చేసినప్పుడు వాళ్ళ యొక్క దృష్టి దానియేలు మీదకి మళ్ళించబడుతుంటాం. రాజా, మేమైతే ప్రయత్నం చేస్తాం, కానీ మాకంటే ఎక్కువగా జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ ప్రాంతంలో దానియేలు అనేటటువంటి అద్భుతమైనటువంటి దైవజనుడు ఉన్నాడు. ఐ థింక్ హీ ఈజ్ ద రైట్ పర్సన్ టు హెల్ప్ యూ అని అనగానే వెంటనే దానియేలు పిలువనంపిస్తాడు. దానియేలుతో విన్నపం చేసిన తర్వాత, నా దేవుడైన యెహోవా నాకు తోడుగా ఉండగా ఐ విల్ సర్టన్లీ బీ ఏబుల్ టు హెల్ప్ యూ కింగ్ అని చెప్పి మరి తన కన్న కళ కూడా చెప్తాడు, కళ యొక్క భావం కూడా చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఇది దేవుడిచ్చేటటువంటి జ్ఞానానికి ఒక సుప్రీంగా మనం పరిగణించేటటువంటి స్థితిని జ్ఞాపకం పెట్టుకోగలగాలి. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట చాలా ప్రాముఖ్యమని మరి దేవుని సేవకుడిగా మన యవన బిడ్డలకు, చిన్నపిల్లలకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటుంటాను. వీ హ్యావ్ సీన్ 7 కేటగిరీస్ ఆఫ్ వీక్ పీపుల్. 7 రకాల బలహీనమైనటువంటి వ్యక్తిత్వాలు మనం చూసాం. మొదటిది ఫిజికల్లీ వీక్ పీపుల్, రెండవది ఫైనాన్షియలీ వీక్ పీపుల్, మూడవది ఇమోషనల్లీ వీక్ పీపుల్, నాలుగవది స్పిరిచువల్లీ వీక్ పీపుల్, ఐదవది ఎడ్యుకేషనల్లీ వీక్ పీపుల్, ఆరవది సోషల్లీ వీక్ పీపుల్, ఏడవది నాలెడ్జ్ వైజ్ అండ్ విజ్డమ్ వైజ్ దోస్ హు ఆర్ లాగింగ్ బిహైండ్. ఈ విధంగా తెలివిని బట్టి, వివేకాన్ని బట్టి వెనుకబడేటటువంటి వారుగా, బలహీనులుగా ఉండేటటువంటి వారని మరి ప్రస్తుత సమయాన్ని బట్టి 7 కోవలు మేము ముందుకు తీసుకొచ్చాను. టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ సామ్స్ 82, 82వ కీర్తన. టర్న్ విత్ మీ టు సామ్ 82, 82వ కీర్తన, 82వ కీర్తన 3-4 వచనాలు చూద్దాం. టర్న్ విత్ మీ టు సామ్స్ 82 verse 3 and 4.
ఇది చాలా చిన్న కీర్తన. భక్తుడైనటువంటి ఆసాపు రచించినటువంటి కీర్తనలో ఈ 3-4 వచనాల్లో అద్భుతమైనటువంటి 4 సూచనలు. దేవుని బిడ్డలుగా మనం బలవంతులుగా చేయబడినటువంటి వారం కనుక దేవుని యొక్క కృప చేత బలవంతులమైనటువంటి మనము దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అని శ్రద్ధగా దీని యొక్క వాక్యాన్ని మనం అటెన్షన్ని పెట్టుకుంటూ వినే ప్రయత్నం చేద్దాం. 3వ వచనములో పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. చూడండి, చాలామంది పేదవాళ్ళని చాలా చులకనగా చూసేటటువంటి ప్రయత్నం చేస్తుంది లోకం. దే విల్ ట్రై టు వాళ్ళని ఏ విధంగా అంటే ఒక రకంగా డామినేట్ చేస్తూ, ఒక రకంగా వాళ్ళని నిర్లక్ష్య పెడుతూ, ఒక రకంగా వాళ్ళతో నిర్దాక్షిణ్యంగా కఠినమైనటువంటి పనులు చేపించుకొని చాలా చీప్గా పే చేసేటటువంటి అనుభవాలు మన దేశంలో కూడా కనబడుతుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎక్కువగా కష్టపడలేరని చెప్పి, ఎక్కువ వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పి వీ టేక్ పీపుల్ ఫ్రమ్ సమ్ స్టేట్స్ లైక్ బీహార్ అండ్ ఒరిస్సా. అక్కడ నుంచి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత ఎక్కువ పని చేయించుకొని తక్కువ డబ్బు ఇవ్వడం. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో చూసినప్పుడు చూడండి, దేవుడు ఇస్తున్నటువంటి సూచనలో పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. ఇది ఒక న్యాయాధిపతులకు మాత్రమే ఇవ్వటటువంటిది కాదు, ప్రతి వ్యక్తి కూడా న్యాయముగా ప్రవర్తించాలి అనేటటువంటిది బైబిల్ నేర్పించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచన. రెండవది చూసినప్పుడు శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. శ్రమ పడేటటువంటి వారు, ఎక్కువగా లేబర్ అయ్యేటటువంటి వారు, ఎక్కువగా మరి రెక్కలు రెగ్గొట్టుకొని పనిచేసేటటువంటి వారు, అంటే దేవుని బిడ్డలారా, అటువంటి వారికి దీనులకును న్యాయం తీర్చాలి. ఇప్పుడు రెండు కోవలు చూసాం. మొదటిది పేదలకు తల్లిదండ్రులు లేని వారికి, రెండవది శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చాలి. తర్వాత 4వ వచనములో దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. ఎవరైనా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాడిని ఎక్స్‌ప్లాయిట్ చేయటం మాత్రమే కాకుండా యూ నీడ్ టు డెలివర్ దెమ్ ఫ్రమ్ దట్ ట్రబుల్సమ్ సిచ్యువేషన్. అటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి వారిని విడుదల చేసుకొచ్చేటటువంటి ఆ యొక్క ప్రోత్సాహానికి మనం వెళ్ళాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. తర్వాతది భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. దేవుని బిడ్డలారా, చాలామంది భయము భక్తి లేనటువంటి వాళ్ళు ఇటువంటి వారిని నిర్బంధించి వారిని భయంకరమైనటువంటి ఒత్తిడికి గురి చేసేటటువంటి వారు ఉంటారు. కనుక ఇఫ్ యూ క్యాన్, యూ హ్యావ్ టు హెల్ప్ సచ్ పీపుల్. అటువంటి వారిని మరి సహాయం చేస్తూ విడిపించేటటువంటి వారుగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటాం. ఇక్కడ చూస్తే బైబిల్ ఇన్స్ట్రక్ట్స్ us త్రూ సామిస్ట్ ఆసాఫ్ 4 commands. 4 ఆజ్ఞలని, ఒక రకమైనటువంటి ఆజ్ఞలని మనకి ఇచ్చేది ఏంటంటే హెల్ప్ పూర్ అండ్ ఆర్ఫన్స్. బీదులుగా ఉన్నటువంటి వారిని, మరి ఆర్ఫన్స్గా తల్లిదండ్రులు అయినటువంటి వారిని మనం న్యాయం చేయాలి. రెండవది డూ జస్టిస్ ఫర్ దోస్ హు ఆర్ ఇన్ ట్రబుల్. మరి సమస్యలలో, శ్రమలో ఉన్నటువంటి వారికి మనం సహాయం చేసేటటువంటి వారుగా, సహాయపడేటటువంటి వారుగా ఉండగలగాలి. డెలివర్ ద డెస్టిట్యూట్స్ అండ్ డిసడ్వాంటేజ్డ్ పీపుల్. మరి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో, దిక్కులేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని విడుదల చేస్తూ వారిని ఆదరించేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిది మనకి కీర్తనకారుడి ద్వారా ఇస్తున్నటువంటి ఒక గొప్ప గంభీరమైనటువంటి సూచన. తర్వాత టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ గలేషియన్స్. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఇక్కడ పౌలు భక్తుడు ఈ సూచనలన్నీ మనకి ఇస్తున్న తర్వాత ఏ విధంగా మనము దేవుని యొక్క సూచనలు మనం పాటించాలని చూసినప్పుడు చూడండి, గలేషియన్స్ చాప్టర్ 6 verse 1 and 2. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించినప్పుడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. ఎంత అద్భుతమైనటువంటి సూచన చూడండి. చాలామంది ఐ థింక్ వరల్డ్ విల్ నాట్ టీచ్ యూ సర్టన్ ప్రిన్సిపల్స్. ఈ అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్స్ని లోకం నీకు బోధించే స్థితిలో లేదు. కానీ పౌలు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి సూచన ఏంటంటే, హోలీ స్పిరిట్ కాషన్స్ us to guard ourselves from the temptations and bear others as Jesus Christ intended us to do. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి సూచన ఏమనగా, మనము శోధనలో పడిపోయేటటువంటి వారుగా కాకుండా, ఆ శోధన నుండి తప్పించుకోవడం మాత్రమే కాకుండా, మరి ఏ తప్పిదములోనైనా ఎవరైనా చిక్కుకున్నట్లయితే ప్రార్థనాపూర్వకంగా, ఆత్మీయంగా వారికి సహాయం చేస్తూ బయటికి తీసుకుని వచ్చేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచన. సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలను. పోతే పాయింట్లను వదిలేయటం కాదు,
లేదా పీడ విరగడైపోయింది, వాడు నేను దూరంగా ఉంటేనే మంచిది అనుకునేటటువంటి ఆలోచన కాదు. దేవుని బిడ్డలారా, అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని సాత్వికమైనటువంటి మనసుతో దారికి తీసుకుని వచ్చేటటువంటి వారుగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. When everybody leaves such people, you are not supposed to leave such people because you are gaining strength from the Lord. నీవు దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తిని, బలాన్ని పొందుకోవడం మాత్రమే కాకుండా పాపం అనేటటువంటి మురికిలోనికి, నరకం అనేటటువంటి శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులకు వెళ్లకుండా దేవుని చేత కాపాడబడినటువంటి వాడుగా ఉన్నాడు కనుక మనము బలహీనులుగా ఉన్నప్పుడు బలవంతుడైనటువంటి క్రీస్తు మన కొరకు చనిపోయి మనల్ని బలవంతులుగా చేశాడనేటటువంటి ఆ విషయాన్ని మన మనసులో జ్ఞాపకం ఉంచుకొని ఇతరులకు సహాయం చేసేటటువంటి వారుగా ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. 2వ వచనం చూద్దాం. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని అంటాడు. ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఒక నియమం. దిస్ ఈజ్ అ ప్రిన్సిపల్, దిస్ ఈజ్ అన్ యాక్ట్ యూ మస్ట్ డూ. ఇది నువ్వు తప్పించుకోవడానికి లేదు, నువ్వు తప్పనిసరిగా చేయవలసినటువంటి డూస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ యూ నీడ్ టు రిమెంబర్, యూ షుడ్ నెవర్ ఫర్గెట్. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ద రియల్ డూయర్, గివర్, హెల్పర్ ఈజ్ ది గ్రేట్ రెసిపియంట్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఏదో అందరూ చేసినట్లుగా ఏదో పుణ్యకార్యాలు చేస్తూ, మరి ఎవరికైనా దాన ధర్మం చేస్తూ, పాత వస్త్రాలు కొత్త వస్త్రాలు ఇస్తూ, అన్నదానం చేస్తూ, లేకపోతే వెళ్తా నదిలో ఒక కాయని ఇసిరేయటం, ఇటువంటివి కాదు మనం చేయాల్సింది. God is not pleased by such human acts. మానవ సంబంధమైనటువంటి, మానవ కల్పితమైనటువంటి వాటితో దేవుడు సంతోషపడేటటువంటి వాడు కాదు. కానీ మరి ద రియల్ డూయర్ అంటే నిజముగా పనిచేసేటటువంటి వాడు, నిజముగా మనస్ఫూర్తిగా చేసేటటువంటి వాడు. 2వది ద రియల్ గివర్, మరి మనస్ఫూర్తిగా ఇచ్చి ఆదరించి సహాయం చేసేటటువంటి వాడు. 3వది ద రియల్ హెల్పర్, నిజంగా మరి ఆ యొక్క ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు వచ్చి సహాయం చేసేటటువంటి వాడు. మంచి సమరయుడు వల్ల చూడండి, మరి లేవీడు వచ్చాడు, ఇంకొక ధనవంతుడు వచ్చాడు, వెళ్ళిపోయారు. కానీ చివరికి సమరయుడు అనేటటువంటి వ్యక్తి వచ్చి ఆ దారిలో కొట్టబడినటువంటి వాడిని, మొత్తబడినటువంటి వాడిని, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదరించి అతనికి సహాయం చేసినట్లుగా, ఒక మంచి సాక్ష్యాన్ని కలిగినట్లుగా, అది యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా సువార్త భాగంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంటాం. మరి రియల్ డూయర్, రియల్ గివర్, రియల్ హెల్పర్ ఈజ్ ది గ్రేట్ రెసిపియంట్ ఆఫ్ గాడ్. నీకు అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు రావాలంటే, దేవుని నుండి మరి గొప్ప దీవెన నీకు రావాలంటే, దేవుడిచ్చేటటువంటి సూచనలు పాటిస్తూ దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ని నీవు నెరవేర్చేటటువంటి వాడుగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మరి టర్న్ విత్ మీ టు 1 Thessalonians, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1 Thessalonians chapter 5, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 1 Thessalonians chapter 5 verse 14. పౌలు భక్తుడు రాస్తున్నటువంటి ఈ లేఖలో, సహోదరులారా, మేము మీకు బోధించుచున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము కలవారయుండుడి. ఈ వాక్యములకు కూడా పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు 4 ప్రాముఖ్యమైనటువంటి సూచనలు ఇస్తున్నట్లుగా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. వి అర్జ్ యూ బ్రదరన్ అంటే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. పౌలు భక్తుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నటువంటి రీతిలో మనందరి పక్షాన ఒక అద్భుతమైనటువంటి మాటను క్రోడీకరించి రాస్తున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. అర్జింగ్ అంటే నిన్ను బ్రతిమలాడుతున్నా, నిన్ను ప్రాధేయపడుతుంటా ఉన్నా, నిన్ను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తుంటా ఉన్నా. ఏం చేయమంటున్నాడు? వి అర్జ్ యూ బ్రదరన్, అడ్మానిష్ ది అన్రూలీ. అడ్మానిషింగ్ అంటే బుద్ధి చెప్పటం. అంటే బుద్ధి తక్కువగా ఉన్నటువంటి వాడికి, బుద్ధిహీనుడిగా ఉన్నటువంటి వాడికి, తెలివి తక్కువగా ఉన్నటువంటి వాడికి, అనాలోచనగా ఉన్నటువంటి వాడికి, దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి వాడికి, పాపములో శాపములో నెట్టివేయబడి కొట్టుకుని పోయేటటువంటి వాడికి మనం బుద్ధి చెప్పాలని లేఖనం ద్వారా సూచించబడుతుంటా ఉన్నాం. 2వ చూసినప్పుడు ఎంకరేజ్ ది ఫెయింట్ హార్టెడ్. ఫెయింట్ అంటే స్పృహ తప్పి పడిపోవటం. ఫెయింట్ హార్టెడ్ అంటే సొమ్మసిల్లేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఎంకరేజ్ ది ఫెయింట్ హార్టెడ్ అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తుపెట్టుకోకుండా, దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించకుండా, దేవుని యొక్క కృపను ఆశ్రయించకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ సొమ్మసిల్లి పడిపోయేటటువంటి వాడు. దాన్ని బట్టి మరి యెషయా భక్తుడు ఏమని రాస్తుంటే 40:31లో, యెహోవా కొరకు ఎదురు చూచేటటువంటి వారు నూతన బలము పొందుదురు, మరి పక్షిరాజు వలె పైకి ఎగురుదురు,
అలయక సొలయక సొమ్మసిల్లక పరిగెత్తుదురు అని అంటాడు. అంటే సొమ్మసిల్లేటటువంటి వాడు, స్పృహ తప్పినటువంటి కోవలోకి వెళ్ళేటటువంటి వాడిని దేవుని కొరకు ఎదురు చూచేటటువంటి అనుభవంలోకి వాడిని నడిపించాలని లేఖనం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంటా ఉంది. మూడవది చూసినప్పుడు హెల్ప్ ద వీక్, బలహీనులను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి మాట 14వ వచనంలో బలహీనులకు ఊతనీయుడి. ఊతనీయుడు అంటే లెండ్ యువర్ హ్యాండ్, అంటే బలహీనంగా నడవలేనటువంటి వాడికి నీవు చేయి పట్టుకుని వాడిని నిలబెట్టి నీవు వారితో కూడా నడిపించేటటువంటి అనుభవం. ఎగ్జాక్ట్లీ జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆ విధముగా ఆయన చేయబట్టే, మరణమును గెలవబట్టే, మరణములోకి వెళ్ళవలసినటువంటి మనలను, శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళవలసినటువంటి మనలను ఆయన చేయుతనివ్వబట్టే, ఆయన పలికినటువంటి 7 మాటలు మనం నేర్చుకుంటాం కదా. ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి చేయిని విడిచిపెట్టబట్టే ఆ చేతితో మనల్ని పట్టుకోగలిగాడు అనేటటువంటి ఆ సింబాలిజం, అది మన పోలికను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాం. He left his son's hand in order to hold us who are sliding away in the sin. మరి పాప సంబంధమైనటువంటి దాని నుంచి జారిపోయేటటువంటి అనుభవంలో ఉన్నటువంటి మనలను, జిగటగలిగినటువంటి దొంగ ఊబిలో కూరుకొని పోయేటటువంటి మనలను ఆయన చెయ్యి చాపి ఆ చేతితో మనల్ని పైకి లేవనెత్తి మన మురికిని ఆయన రక్తంతో కడిగివేసి దృఢమైనటువంటి బండ మీద మనం నిలబెట్టాడు. కనుక మనం బలంగా ఉన్నాంలే, మనం ఆధిక్యతలో ఉన్నామని చెప్పి బలహీనమైనటువంటి వారిని త్రోసిపుచ్చడం ఎంత మాత్రం కూడా కాదు. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి కన్సర్న్, మరి మహోన్నతుడైనటువంటి దేవునికి ఉన్నటువంటి కన్సర్న్ మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలని దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి నాలుగవది అంటాడు బీ పేషెంట్ విత్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరితో కూడా దీర్ఘశాంతము కలిగినటువంటి వారుగా ఉండగలగాలి. ప్రస్తుత లోకములో ఆ పేషెన్స్ అనేటటువంటిది కొరతగా మరి కనుమరుగైపోతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తుంటున్నాం. చాలామందికి ఓపిక తక్కువ. ఒక సెకండ్, ఒక నిమిషం లేట్ అయితే మరి ఓపికను కోల్పోతాం. అడిగిన వెంటనే చేయకపోతే మరి కోపంతో, ఆక్రోషంతో నిందించి దూషించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం. కానీ దేవుని బిడ్డలారా, అందరి ఎడల దీర్ఘశాంతం కలిగినటువంటి వారుగా ఉండాలనేటటువంటిదే మరి మహోన్నతుడైనటువంటి దేవుడు మనకిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచనగా మనం అర్థం చేసుకోగలగాలి. 4 సూచనలని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. We urge you, brethren, admonish the unruly. మూర్ఖంగా ఉండేటటువంటి వాడు, మరి వక్రమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు, దైవ విరుద్ధమైనటువంటి జీవించేటటువంటి వాడికి మనం ఏం చేయగలగాలి? యూ నీడ్ టు అడ్మానిష్ ద, వారికి బుద్ధి చెప్పేటటువంటి వారుగా ఉండగలగాలి. రెండవది, ఎంకరేజ్ ద ఫెయింట్ హార్టెడ్. సొమ్మసిల్లిన పోయేటటువంటి వారు, తృణీకరించబడేటటువంటి వాడు, జీవితాన్ని ముగింపుకు తీసుకుని వెళ్ళేటటువంటి వాడిని ఎంకరేజ్ చేస్తూ చేయి పట్టుకుని దేవుని దగ్గరికి తీసుకుని వచ్చేటటువంటి వారుగా ఉండగలగాలి. మూడవది, మరి హెల్ప్ ద వీక్. బలహీనమైనటువంటి వారికి ఊతమిచ్చేటటువంటి వారుగా, చేయూతనిచ్చి నిలబెట్టేటటువంటి వారుగా ఉండగలగాలి. నాలుగవది, బీ పేషెంట్ విత్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరి ఎడల దీర్ఘశాంతము చూపించేటటువంటి వారుగా ఉండగలగాలి. చాలామంది మరి ఇంతకుముందు నాకు చాలా క్విక్ రియాక్షన్స్గా ఉండేటటువంటివి. దేవుని సేవకుడిగా వచ్చిన తర్వాత హీ హ్యాస్ ప్రూన్ మీ, హీ హ్యాస్ గైడెడ్ మీ, హీ హ్యాస్ ట్రైన్ మీ టు ద గ్రేటర్ ఎక్స్టెంట్. దేవుని బిడ్డలారా, మరి అవునటువంటి ఆవేశము, అవునటువంటి తొందరపాటు, ఆ విధంగా క్విక్గా మరి యాక్షన్లో స్వింగ్ అయ్యేటటువంటి తత్వాన్ని తీసివేసి చాలా ఓర్పుని, చాలా సహనాన్ని దేవుడిస్తుంటున్నాడు. చుట్టూ ఉన్నటువంటి వారు, మేలు పొందినటువంటి వారు, మరి అనేకమైనటువంటి మేలును పొంది కూడా కొన్ని సందర్భాల్లో మరి దుష్ట ప్రవర్తనను వ్యక్తపరిచేటటువంటి వారిలా చాలా ఓర్పుని, సహనాన్ని మరి వ్యక్తపరిచేటటువంటి అనుభవాన్ని ఆయన సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవాది దేవునికి మరి వందనాలు తెలియజేస్తుంటున్నాను. సమ్టైమ్స్ we slip our tongue. Sometimes we lose our temper. దీర్ఘశాంతము కలిగినటువంటి వారుగా ఉండాలని లేఖనంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. Paul's teachings, Holy Spirit intended to do. మరి పౌలు భక్తుల ద్వారా ఆయన ఇస్తున్నటువంటి సందేశాలు ఏంటని కొన్ని త్వరగా చూసుకుని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, స్ట్రెంగ్థెన్ ద వీక్ టు ప్రోగ్రెస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ విత్ కాన్ఫిడెన్స్. బలహీనులైనటువంటి వారికి ఊతమియుడి అని ఎప్పుడే చదువుకున్నాం కదా. అంటే ఊతమియటం అంటే ఏంటిది? యూ నీడ్ టు స్ట్రెంగ్థెన్ ద వీక్ టు ప్రోగ్రెస్ ఇన్ క్రిస్టియన్ లైఫ్ విత్ కాన్ఫిడెన్స్. దృఢ నిశ్చయతతో, మరి అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తితో క్రైస్తవ్యంలో, క్రీస్తును అనుసరించడంలో, క్రీస్తులో ఎదిగేటటువంటి అనుభవంలో వారికి చేయూతనిచ్చేటటువంటి వారుగా, వారిని ప్రోత్సాహపరిచేటటువంటి వారుగా, వారిని బలపరిచేటటువంటి వారుగా ఉంచాలనేటటువంటిది మన దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సత్యం. దీనిలో తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని వచనాలు త్వరగా మరి చూసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం.
చాప్టర్ 5 verse 8, 5వ అధ్యాయము 8వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ అంటాడు చూడండి, మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఇప్పుడు చూడండి, మరి సువార్త భాగాలు ఏమని చెప్తాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అనేటటువంటి ఆలోచన సగటు మానవుడికి ఎక్కువ మందికి ఉంది కనుక మనమైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి అని జ్ఞాపకం చేస్తాడు. ఆయన నీతి రాజ్యం వెతికినటువంటి వాళ్ళకి ఏమి ధరించుకోమని చెప్తున్నాడు 8వ వచనంలో, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. పగటి వారం అంటే మరి రక్షణ పొందినటువంటి మనము క్రీస్తు అను వెలుగులోనికి మనం నడిపించబడినటువంటి వారముగా ఉన్నాం కనుక చీకటి నుండి, చీకటి సంబంధమైనటువంటి పాపము నుండి వేరు చేయబడినటువంటి వారముగా ఉన్నాం కనుక మత్తులముగా ఉండకుండా, అంటే అనాలోచనగా ఉండకుండా, మరి సీరియస్ థింకింగ్ లేనటువంటి వారుగా కాకుండా ఎలా ఉండగలగాలి, విశ్వాస ప్రేమలను కవచం. విశ్వాసులుగా విశ్వాసం అనేటటువంటిది మనకు ఉండగలగాలి. విశ్వాసం లేకుండా దేవుని చూడడం అసాధ్యమని లేఖనంలో మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, విశ్వాస ప్రేమ అను కవచం అంటే దేవుడు మనకు ఎటువంటి కవచం ఇస్తున్నాడు చూడండి. మరి ఒక పట్టు వస్త్రాలు ఇవ్వటం అది గౌరవానికి సంప్రదాయంగా, సాదృశ్యంగా కనబడుతుంటా ఉంది. ఒక వ్యక్తికి తలపాగా పెట్టడం ఒక రాజుగా అలంకరించేటటువంటి దానికి సాదృశ్యంగా కనబడుతుంటా ఉంది. మరి ఒక ఉంగరాన్ని తొడిగించటము అధికారానికి సూచనగా కనబడుతుంటా ఉంది. ఒక టై కట్టుకోవడం ఒక హుందాతనాన్ని, కోటు వేసుకోవడం ఒక హుందాతనాన్ని కల్పిస్తుంటుంది. ఇవన్నీ కూడా మనం బాహ్యంగా గమనించేటటువంటి కొన్ని గుణ లక్షణాలు. కానీ ఇక్కడ లేఖనం ఏమో జ్ఞాపకం చేస్తుందంటే విశ్వాస ప్రేమ అను కవచాన్ని మనం ధరించుకోగలగాలి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక ఆయన అనుసరించేటటువంటి మనం అందరం కూడా విశ్వాసం అనేటటువంటి కవచము, ప్రేమ అనేటటువంటి కవచాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉండేటటువంటి వారుగా ఉండాలనేటటువంటిది పౌలు భక్తుల ద్వారా ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సూచన. తర్వాత 3వది అంటాడు, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణం. శిరస్త్రాణం అంటే ఇట్స్ లైక్ హెడ్ గేర్, హెల్మెట్. తలకి హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం? ఏ ప్రమాదమైనా కూడా తల, మెదడు, న్యూరో సిస్టమ్ ట్యాక్ట్గా ఉండడం కొరకు, మరి ఏ శోధనకు గురి కాకుండా ఉండటం కొరకు ఈ హెల్మెట్ పెట్టుకునేటటువంటి వ్యవస్థ ఉంటా ఉంది. బైక్ రైడ్ చేసేటటువంటి వాడు హెల్మెట్ పెట్టుకుంటాడు, రేస్లో వెళ్ళేటటువంటి వాడు హెల్మెట్ పెట్టుకుంటాడు, తర్వాత యుద్ధ భూములకు వెళ్ళేటటువంటి వాడు హెల్మెట్ పెట్టుకుంటాడు, విమానం నడిపేటటువంటి ఆ పైలట్ కూడా ఆ యొక్క చక్కని హెడ్ గేర్ని పెట్టుకుంటాడు. కారణం ఏంటంటే సురక్షితంగా ఉండాలనేటటువంటి ఒక అనుభవం. దేవుని యొక్క దృష్టిలో ఆత్మ సంబంధమైనటువంటి సురక్షితమైనటువంటి స్థితిని కలిగి ఉండాలంటే రక్షణ నిరీక్షణ అయిన స్థిరస్త్రాణం. మరి థర్స్డే ప్రేయర్లో కూడా మనం నేర్చుకున్నాం, హోప్ని గురించి విపులంగా నేర్చుకున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమని నేర్చుకున్నాం. విశ్వాసిగా నీ విశ్వాసములో కొనసాగాలంటే వేచి ఉండేటటువంటి అనుభవం కూడా నీకు అవసరం. హోప్ అనేటటువంటి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆ గుణాన్ని కూడా కలిగి ఉండటం మనకు అవసరం కనుక రక్షణ నిరీక్షణను శిరస్త్రాణాన్ని మనం కలిగి ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. Put on the garment of love, faith and headgear equivalent to salvation. అంటే ఈ శిరస్త్రాణం అనేటటువంటి రక్షణను నీవు కలిగి ఉండాలని లేఖనంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 11వ వచనాన్ని చూద్దాం. Let us look at verse 11. దీనిలో దేవుని బిడ్డలారా ఇక్కడ అంటాడు, కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి. ఒకరినొకడు ఆదరించుకోవాలి, ఒకరికొకడు కంఫర్ట్ చేసుకోగలగాలి. రెండవది క్షేమాభివృద్ధి యందు ఒకరికొకడు సహాయం చేసుకోగలగాలి. క్షేమములోను అభివృద్ధిలోను సహకరించుకునేటటువంటి వారుగా ఉండగలగాలి. దిస్ ఈస్ ద క్రిస్టియన్ ప్రిన్సిపల్. దేవుని బిడ్డలారా, ఒకడి మీద తల మీద చేయి పెట్టైనా సరే, ఒకడు నిర్మూలం అయిపోయినా సరే మనకు మాత్రమే ఉండాలనేటటువంటిది లోక ప్రిన్సిపల్ అయి ఉండొచ్చాము. కానీ దేవుని బిడ్డలుగా ఒకని ఎడల ఒకడు ఆదరణ చూపించుకునేటటువంటి వారుగా, క్షేమాభివృద్ధిని కలిగి ఉండేటటువంటి వారిలో మీరు ఆ యొక్క క్వాలిటీని కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తాడు. ఎంకరేజ్ అండ్ బిల్డ్ వన్ అనదర్. ఎంకరేజ్ అండ్ బిల్డ్ వన్ అనదర్. 13వ వచనాన్ని కూడా చూద్దాం. 13వ వచనం చూసినప్పుడు, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను, మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండుడి. దిస్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ప్రజెంట్ డేస్. సమాధానము, కుటుంబాల్లో సమాధానం కొరవయ్యేటటువంటి పరిస్థితులు, సంఘములో సమాధానం కొరవయ్యేటటువంటి పరిస్థితులు, సమాజంలో సమాధానం కొరవయ్యేటటువంటి పరిస్థితులు, రాజకీయ వ్యవస్థలో సమాధానం కొరవయ్యేటటువంటి పరిస్థితులు, అధికారుల మధ్యలో సమాధానం కొరవయ్యేటటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం మనకి ఏమి చూస్తుంటా ఉంది? లివ్ ఇన్ పీస్ విత్ వన్ అనదర్. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండేటటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటాం. దేవుని బిడ్డలారా, కంఫర్ట్ ద ఫీబుల్ మైండెడ్.
మరి చాలా దయనీయమైనటువంటి వారుగా ఉన్నప్పుడు, వీక్ ఆలోచన కలిగినటువంటి వారికి ఆదరణ కలుగజేస్తూ వారిని బలవంతులుగా చేసేటటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క శక్తి ద్వారా మనం కలిగి ఉండాలని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, సో క్రైస్ట్ జీసస్ గేవ్ హిస్ లైఫ్ ఎవ్రీథింగ్ టు స్ట్రెంగ్థెన్ యు అండ్ మీ. ఆయన జీవితం మాత్రమే కాకుండా ఆయన సర్వస్వాన్ని నీకు నాకు ఇచ్చిన కారణమేమనగా మనల్ని బలవంతులుగా చేయటం కొరకు ఆయన గొప్ప కార్యాన్ని చేశాడు. సో యు ఆట్ టు స్ట్రెంగ్థెన్ ద వీక్. దేవుడు ఇచ్చినటువంటి సూచనని బట్టి బలహీనులుగా ఉండేటటువంటి వారికి మనము ఊతం ఇవ్వడం మాత్రమే కాకుండా వారిని ఆదరించి బలపరిచేటటువంటి అద్భుతమైనటువంటి ఆ కృపతో కూడినటువంటి బాధ్యతను మనకి ఇచ్చారు కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనం ఎలా బలవంతులమయ్యామో నేర్చుకున్నాం. బలహీనులు ఎవరో నేర్చుకున్నాం. బలహీనులు ఎటువంటి కోవలో బలహీనులుగా ఉంటున్నారో మన ముందు లేఖనం ద్వారా మనం చూడగలిగాం. తరువాత దేవుడు ఏవేవి కార్యాలు చేయమన్నాడో మనం నేర్చుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలుగా ఆయన వాక్యాన్ని విన్నటువంటి మనమందరం కూడా దేవుడు చెప్పినట్లుగా చేసేటటువంటి వారు దేవుణ్ణి సంతోషపెట్టేటటువంటి వారుగా ఉంటారు కనుక లిసన్ టు గాడ్స్ వర్డ్, ఒబే గాడ్స్ వర్డ్, డూ యాజ్ హీ సేస్. ఆయన చెప్పినట్టుగా మనం చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందడం మాత్రమే కాకుండా ఒక బెస్ట్ రెసిపియంట్గా ఆయన నుండి రావాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలన్నింటినీ కూడా స్వతంత్రించుకోవడం మాత్రమే కాకుండా నీవు అనేకులకు మాదిరిగా ఉంటూ క్రీస్తు యొక్క అనుచరుడిగా, క్రీస్తు యొక్క సాక్షిగా బ్రతికేటటువంటి అద్భుతమైనటువంటి జీవిత విధానాన్ని కలుగజేస్తాడు కనుక దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, లిసన్ టు గాడ్స్ వర్డ్ కేర్ఫుల్లీ అండ్ ఒబే గాడ్స్ వర్డ్, డూ యాజ్ హీ ఆస్క్స్ యూ టు డూ. ఆయన నీవు ఎలా చేయమన్నాడో అలా చేయగలిగినప్పుడు మనకు దీవెన, మన కుటుంబానికి దీవెన, మన సమాజానికి దీవెన, మన దేశానికి దీవెన, అనేకులకు ఆశీర్వాద కారణంగా నేను చూడాలనుకుంటున్నాడు కనుక అటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క కృపను సంపాదించుకుందాం. దేవుడు మనల్ని అద్భుతంగా దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు గాడ్స్ వర్డ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ ఆన్లైన్ సర్వీస్. ఈ సమయంలో మరి అనౌన్స్మెంట్స్ని, తర్వాత బర్త్డేస్ని మనం విందాం. ఈ వారంలో బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారిని ప్రోత్సాహపరుస్తూ మనం బలపరుద్దాం. లెట్ us listen to the announcements of this particular week. Praise the Lord. Once again, thank you so much for joining in today's service. మీరు ఇప్పటి వరకు విన్న వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డారని ఆశిస్తున్నాం. ఈ వీక్ అనౌన్స్మెంట్స్ని ఒకసారి విందాం. ఈ వీక్ బర్త్డేస్ని జ్ఞాపకం చేసుకుందాం. 10th August సుధా, విఏ మోజెస్, ఉజ్వల్, జాన్ మోహన్ రెడ్డి. 11th August ఎం జోష్న, కరుణ. 12th August విజయ గ్రేస్. 15th August నాగమల్లేష్, భరత్, శారద, కే గ్రేస్ వాళ్ళ బర్త్డేస్ని జరుపుకుంటున్నారు. వి విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ వి ప్రే దట్ గాడ్ బ్లెసెస్ యూ ఇన్ ద కమింగ్ ఇయర్. ఈరోజు చర్చ్ అయిపోయిన తర్వాత సండే స్కూల్ జరపబడుతుంది. జూమ్ యాప్ ద్వారా ఈ సండే స్కూల్ జరపబడుతుంది కాబట్టి క్లాస్ వైజ్ పిల్లల్ని ఈ క్లాసెస్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. బిగినర్స్ అండ్ ప్రైమరీ క్లాస్ ఎట్ 10:30 AM, జూనియర్స్ క్లాస్ ఎట్ 11 AM, సీనియర్స్ క్లాస్ ఎట్ 11:30 AM. ఈ లింక్స్ వాట్సాప్ గ్రూప్స్లో మీకు పంపిపడతాయి కాబట్టి ప్లీజ్ పార్టిసిపేట్ అండ్ బీ బ్లెస్డ్. ఈరోజు సాయంత్రం యవనస్తుల కూడిక సాయంత్రం 7 గంటలకి జూమ్ యాప్ ద్వారా జరపబడుతుంది. యవనస్తులందరూ వాళ్ళ సమయాన్ని సద్వినియోగపరచుకొని మీటింగ్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. స్త్రీల సహవాస కూడికలు ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్ 11 AMకి జూమ్ యాప్ ద్వారా జరుగుతుంది. మంగళ మరియు శుక్రవారాలు 11 గంటలకి స్త్రీల సహవాస కూడికలు జరపబడుతున్నాయి. సాయంకాలపు ప్రార్థనలు ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్, మంగళవారం మరియు గురువారం సాయంత్రం 7:30 గంటలకి లైవ్ స్ట్రీమ్ ద్వారా జరపబడుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ 5:30కి టెలికాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయి. ఒకవేళ మీరు ఈ కాన్ఫరెన్సెస్లో పాల్గొనాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మార్నింగ్ ప్రేయర్స్ ద్వారా మీ దినాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీ కానుకలని, దశమ భాగాల్ని దేవుడి కోసం మీరు ఇవ్వాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ 9848459754 అన్న నంబర్కి గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ మీ కానుకల్ని, ఆఫరింగ్స్ని మీరు దేవునికి చెల్లించవచ్చు. ప్రతి ఆఫరింగ్ని కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం చర్చ్ సైడ్ నుంచి. ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ ఎప్పుడైనా రాకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ ద చర్చ్ నంబర్స్ అండ్ గెట్ అ క్లారిఫికేషన్. ఒకవేళ మీరు నూతనంగా బెతెస్దా చర్చ్కి వస్తున్నట్లయితే వి వెల్కమ్ యూ. మొదటిసారిగా మీరు ఈ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి మీరు ఒకవేళ టెక్స్ట్ కానీ కాల్ కానీ చేసినట్లయితే అవర్ పాస్టర్స్ అండ్ అవర్ లీడర్షిప్ వుడ్ లవ్ టు టాక్ టు యూ. మీరు ఈ సర్వీస్ అటెండ్ అవడం ద్వారా ఆశీర్వదించబడ్డారని
కోరుతున్నాం. ఈ సమయంలో మన పాస్టర్ గారు మరొకసారి వచ్చి క్లోజింగ్ వర్డ్స్ అండ్ ప్రేయర్ చేసినట్లయితే ఈ సర్వీస్ని క్లోజ్ చేసుకుందాం. మరొకసారి వి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ ఆన్లైన్ సర్వీస్ అండ్ హోప్ యు ఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ. మంచిది. ప్రకటించినట్లుగా ఈ వార కార్యక్రమాలంతట్లో కూడా శ్రద్ధతో మనం పాల్గొనేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటటువంటి వారందరికీ కూడా ప్రభు నామములో శుభములు. ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ జాయ్ఫుల్ బర్త్డే. మే ద లార్డ్ రిచ్లీ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మరి రాబోయేటటువంటి దినాల్లో వాట్సాప్లో ఏమేమి కార్యక్రమాలు మీకు తెలియచేయబడుతున్నాయో వాటిని శ్రద్ధగా మరి పాటిస్తూ ఆ కార్యక్రమాల ద్వారా దీవెన పొందవలసిందిగా దేవుని సేవకుడిగా మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదేగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిని అనుభవించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మీ లేఖనాన్ని ధ్యానం చేసుకున్నటకు, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి ధన్యత కొరకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా, ప్రపంచమంతటా కూడా ఈ కోవిడ్-19 బట్టి లక్షల మంది, కోట్ల మంది వ్యాధిగ్రస్తులై ఉండి చాలామంది దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా భయంతో ఉండేటటువంటి వారు ఉంటున్నారు. చాలామంది వారి ప్రియులను కోల్పోయినటువంటి వారు ఉంటున్నారు. చాలామంది ఆర్థిక ఇబ్బందులతో నెట్టబడేటటువంటి వారుగా ఉంటున్నారు. అనేకులు ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటున్నారు. కానీ మీ బిడలమైనటువంటి మమ్మలను మీ శ్రేష్టమైనటువంటి వాగ్దానం చేత మీ అమూల్యమైనటువంటి బాహుల్లో దాచి ఉంచి భద్రపరుస్తూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దర్శిస్తూ వారికి ఇస్తున్నటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలను బట్టి వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవా, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని వాక్య ప్రకారం జీవించేటటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి శక్తిని, బలాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము మమ్మల్ని సరిచేయగలుగుటకు, మమ్మల్ని బలపరచగలుగుటకు, మీ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం మేము ప్రవర్తించగలుగుటకు సహాయం చేయని ప్రార్థిస్తూ, నాయనా మా సగ బిడ్డలను, ఆన్లైన్ వ్యూవర్స్ అందరినీ కూడా మీరు దర్శించి దీవించండి. ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు దర్శించి వారికి సంతోషాన్ని, సమాధానాన్ని, దీవెనలు దయచేయండి. ప్రభు, అకాడమిక్ సెషన్స్ లేట్ అవుతుంటున్నాయి. విద్యార్థులకు ఎటువంటి ఆందోళన లేకుండా మంచి కాలేజెస్లో వారికి అడ్మిషన్స్ దొరకడానికి, చక్కగా విద్యాభ్యాసంలో ముందుకు సాగడానికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. నైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని మీరు దర్శించి, నైనా మీ యొక్క పరలోకపు నిధిని తెరచి వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు దయచేయండి. మా బిడ్డల గృహాల చుట్టూ కూడా మీ యొక్క రక్షణ అనేటటువంటి, ఆ యొక్క భద్రత అనేటటువంటి వలయా నుంచి దుష్టుని యొక్క నేత్రాలు, యుక్తి వారి మీదకి రాకుండా సహాయం చేయండి. తండ్రి, మా దేశంలో, ప్రపంచంలో ఈ కరోనా తీవ్రత అధికమవుతుండగా మీ కృపను కనపరిచి రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి మీ వ్యతిరేకులందరినీ కూడా క్షమించి వారి మనస్సులను మీ తట్టు తిప్పి మీ ఔన్నత్యాన్ని తెలుసుకునేటట్లుగా చేసి ఈ శోధన నుండి త్వరలో విడుదల దాయిచేయమని ప్రార్థిస్తున్నాం. చెప్పలేనటువంటి అవసరాలు ఎవరికైనా ఉన్నట్లయితే ప్రభా, వారి ప్రతి అవసరతను మీ ఐశ్వర్యం కలిగిన నిధి నుంచి ప్రభా వారికి సమకూర్చమని తండ్రి ప్రార్థిస్తున్నాను. వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారిని ముట్టి బాగు చేయండి. ఆయన మానసికమైనటువంటి ఒత్తిడితో ఉన్నటువంటి వారిని మీరు దర్శించి వారికి విడుదల సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దీనమరణ ఆలకించినందుకు మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఈ వార కార్యక్రమంలో పాల్గొని మరలా వచ్చే పునరుద్ధరణ సమయంలో మీ సన్నిధిలో పాల్గొనేటటువంటి యోగ్యత, సిద్ధపాటు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మాడల ప్రార్థనలు చేయని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తెగ దుష్టుని తప్పించము. ఎలానగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడి ఉండి నడిపించునుగాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరిని దీవించునుగాక. హ్యావ్ ఏ నైస్ వీక్ అహెడ్. దేవుని యొక్క కాపుదల్లో మనం బ్రతుకుదాం. స్టే హెల్దీ, స్టే హోమ్ అండ్ మేక్ గాడ్ హ్యాపీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.